హాయ్, నేను మీ హరిత. చాలా మంది పేరెంట్స్ డ్రీమ్ తమ పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని. దీనికోసం ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే తమ పిల్లల ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది అని సర్చ్ చేస్తున్నారా? అయితే ఇక వెతకండి. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్కి వచ్చేయండి మరి. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో ఇక్కడ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ వీళ్ళు నేర్పిస్తారు, A to Z ఈరోజు మొత్తం చూపిస్తాను, రండి. హాయ్ సాయి కిరణ్ గారు. ఈ రోజు దిల్సుఖ్ నగర్ లోని ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ చూద్దామని వచ్చిన. నాకు రావడంతో ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. మామూలుగా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ అంటే అమీర్పేట, కూకట్పల్లి ఇలాంటి ఏరియాస్ లో చూస్తుంటాం. దిల్సుఖ్ నగర్ లో ఎందుకు పెట్టినట్టు? మన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ కూకట్పల్లి JNTU మెట్రో స్టేషన్ పక్కన మన బ్రాంచ్ ఉంది. 2017లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది అక్కడ. బట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ కూకట్పల్లి స్టూడెంట్స్ ఇక్కడ భువనగిరి, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, గడ్కేసర్, చెర్లపల్లి, మౌలాలి, ECIL, మలక్పేట్, సో ఈ చంపాపేట్, అఫ్జల్గంజ్, కోటి, ఈ ఏరియాస్ వాళ్ళందరికీ దిల్సుఖ్ నగర్ కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి మనం దిల్సుఖ్ నగర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో పక్కన మన ఇన్నోమాటిక్స్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కన్వీనియంట్గా సాఫ్ట్వేర్, IT, AI రిలేటెడ్ ట్రైనింగ్, ప్లేస్మెంట్స్ వాటి కోసం మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మీకు ఒక సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక స్టూడెంట్ ని కౌన్సిల్ చేస్తాను. భువనగిరి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడు. అంటే భువనగిరి నుంచి JBS వరకు బస్ తీసుకున్నాడు, అక్కడ నుంచి మెట్రో తీసుకొని కుకట్పల్లికి వచ్చేవాడు. సో ఇట్లా చాలా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేయడం వల్ల, అండ్ స్టూడెంట్స్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల, సో ఆ ఇంటెన్షన్ దిల్సుఖ్ నగర్లో విక్టోరియా మెమోరియల్ మెట్రో పక్కన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఏంటి, ఎక్కడి నుంచైనా ఈజీ యాక్సెస్ ఉంటుంది, మెట్రో పక్కనే కదా. దిగి జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే ఇన్స్టిట్యూట్. ఎగ్జాక్ట్లీ. అండ్ LB నగర్, ఉప్పల్, ఈ ఏరియాస్ వాళ్ళకి కూడా కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది. కూకట్పల్లికి ప్రతిరోజు ట్రావెల్ చేయని వాళ్ళకి వి స్టార్టెడ్ హియర్. క్లాస్ రూమ్స్ అన్ని చూపిస్తారా? ఇక్కడ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఏంటి చూపిస్తానని మా వ్యూవర్స్ కి చెప్పారు. మీరు నాకు చూపించాలి, నేను చూపిస్తాను. షూర్, తప్పకుండా. క్లాస్ రూమ్కి వెళ్దామండి. యా ప్లీజ్. హాయ్ అందరికి. హలో మ్యామ్. ఇంతేనా అండి క్లాస్ రూమ్? స్టూడెంట్స్ ఇంతే ఉంటారా? యా, మనం లిమిటెడ్ స్టూడెంట్స్ తో మెయింటైన్ చేస్తామండి. ఇంతకు ముందు మీరు అడిగారు కదా క్వశ్చన్, అమీర్పేట్లో అని చెప్పేసి. సో గుడ్ అమౌంట్ ఆఫ్, అంటే ఎక్కువ మొత్తంలో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ట్రైనర్ కి కానీ మెంటోర్ కి కానీ వీళ్ళు డౌట్స్ కోసం వచ్చినప్పుడు దే కెనాట్ ఇన్వెస్ట్, అంటే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేరు స్టూడెంట్ కి. సో లిమిటెడ్ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ట్రైనర్ అయినా మెంటర్ అయినా స్టూడెంట్ డౌట్తో వచ్చినప్పుడు కాస్త ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసేనా ఫుల్ క్లారిటీతో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయాలి. సో లిమిటెడ్ స్టూడెంట్స్ ఇన్ ఇన్నోమాటిక్స్. ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఎస్, అందుకే కదా ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాబట్టి ఈచ్ బ్యాచ్ లో, ఈచ్ క్లాస్ లో లిమిటెడ్ స్టూడెంట్స్ తో మనం క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎంత టైం ఉంటారు వీళ్ళు ఇక్కడ? వీళ్ళు ఇంత టైం అని ఏమీ లేదండి. యూజువల్ గా మనం ఇచ్చేది 2 hours ట్రైనింగ్ అయినప్పటికీ కూడా డెడికేటెడ్ మెంటరింగ్ సెషన్ మార్నింగ్ 9కి వచ్చే స్టూడెంట్ ఈవినింగ్ 6 వరకు ఇక్కడే కూర్చొని ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకొని మన మెంటర్స్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 9 to 6 ఫుల్ డే ఇక్కడ మాకు టైం ఇస్తే ట్రైనర్ కూడా మెంటర్ కూడా ఆ టైం వీళ్ళకి ఇవ్వగలిగినప్పుడే వాళ్ళ ప్లేస్మెంట్ అనేది అవుతుంది. అంటే మెయిన్ గా ఫోకస్ దేని మీద ఉంటుంది? స్కిల్స్ మీద, టెక్నికల్ స్కిల్స్ మీద ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఫోకస్ టెక్నికల్ స్కిల్స్ మీదే ఉంటుంది. బట్ ఆ టెక్నికల్ స్కిల్స్ ని స్టూడెంట్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా డెలివరీ చేయాలి, హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ డెలివరీ చేయాలంటే దానికి కాస్త ఎక్కువ టైమే ఇన్వెస్ట్ చేయాలండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవ్రీ డే మనం డెడికేటెడ్ ప్రాక్టీస్ సెషన్ ఇస్తాం. ఆఫ్టర్ 2 hours ఆఫ్ ద ట్రైనింగ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9కి వచ్చేసాడు స్టూడెంట్, సో 9 to 11 డెడికేటెడ్ 2 hours ఆఫ్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి 6 వరకు డెడికేటెడ్ ప్రాక్టీస్ సెషన్స్ లో కూర్చున్నప్పుడు స్టూడెంట్ కి ఆ హ్యాండ్స్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్ సెట్ స్ట్రాంగ్ గా నేర్పించవచ్చు. అంటే 9 to 6 వరకు అయితే క్లాసెస్ ఉంటాయి. అవునండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏమేమి అవసరమో ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పిస్తారు. ఎగ్జాక్ట్. టెక్నికల్ స్కిల్స్, జాబ్ కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్పిస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయని అవసరం లేదు కదా, నాన్ బీటెక్ అయినా మీరు జాయిన్ చేసుకుంటారు కదా. ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ ఇక్కడ మీ దగ్గర ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ లో జాయిన్ అయ్యాక డే 1 నుంచి ఎలా ఉంటుంది? మీరు అడిగినట్టు ఈ పర్సెప్షన్ ఒకటి ఉండిపోతుందండి. ఏంటి, బీటెక్ లో అది CSC బ్యాక్గ్రౌండ్ ఉంటేనే IT జాబ్ వస్తుందేమో. ఇప్పుడు కంప్లీట్ ఎరా అనేది చేంజ్ అయిపోయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ, BCom, BSc, మా దగ్గర BSc ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి డేటా సైన్స్ కోర్స్ తీసుకొని టెక్ మహేంద్రాలో డేటా సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్న క్యాండిడేట్ ఉంది.
ఐశ్వర్య అని చెప్పేసి. ఓకే, సో నాట్ ఓన్లీ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మా చేసిన వాళ్ళు కూడా కోర్స్ తీసుకొని జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడికి ఇన్నోమాటిక్స్ డే 1 నుంచి ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మనం స్టూడెంట్కి తను ఎక్కడ లాగ్ అవుతున్నాడు ఇదంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ సే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది మేజర్ ఏమేంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే, ఐటీలో నేను ఈ ఇన్నోమాటిక్స్ వదిలే లోపు ఒక మంచి జాబ్ క్రాక్ చేయాలి. లెట్స్ సే ఇప్పుడు ఇన్నోమాటిక్స్ మనకి జేఎన్టీలో అల్టిమేట్ గోల్ అదే కదా, ఇంకా అల్టిమేట్ గోల్ ఇట్స్ సేమ్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ సేమ్. సో ఇప్పుడు లెట్స్ సే ఇన్నోమాటిక్స్ ఇప్పుడు జేఎన్టీలో ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటి అంటే, మేము ఎంత ఎక్స్ప్లెనేషన్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము ఎంత ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఒక పర్సెప్షన్ ఉండిపోతుంది ఏంటి, జేఎన్టీయూ హెడ్ ఆఫీస్, జేఎన్టీలో ఉన్న అన్ని ప్రాపర్గా జరుగుతాయి. ఇన్నోమాటిక్స్కి ప్రాపర్ ఫస్ట్ ప్లేస్మెంట్ జరగాలి అంటే మనం మనకున్న స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ టెక్నికల్గా వీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. సో టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి హైలీ స్కిల్డ్ ట్రైనర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో డెడికేటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఓన్లీ 2 hours ట్రైనింగ్ ఇస్తే ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా సరే తను ప్రాపర్ హ్యాండ్స్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోలేడు. లెట్స్ సే ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన, కంపెనీస్ కాలేజెస్ని అప్రోచ్ అవ్వకపోవడం వలన దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ప్లేస్మెంట్స్ అవ్వట్లేదు. ప్రాపర్ లెట్స్ సే 95%, 90% వచ్చిన వాళ్ళు కూడా ప్లేస్మెంట్ క్రాక్ చేయలేకపోతున్నారు. బికాజ్ అది ఎందుకు, ఇట్ ఇస్ ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ టెక్నాలజీ. సో అది మనం ఇక్కడ ట్రైన్ చేస్తాం. అండ్ ఈ రియల్ టైమ్ టెక్నాలజీ ట్రైన్ చేయాలి, ఎవ్రీడే 2 hours ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వీ కెనాట్ డెలివర్. సో 2 hours ట్రైనింగ్తో పాటు మనం ఇక్కడ ఫుల్ డే మెంటరింగ్ సెషన్ కూడా ఇస్తాం, వేర్ వి కాల్ ఇట్ as ప్రాక్టీస్ సెషన్ అంటాం. సో ద మచ్ ప్రాక్టీస్ దట్ దే డూ, ద మచ్ క్వశ్చన్స్ దట్ దే గెట్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వీళ్ళకి ఒక లైవ్ మెంటోర్ అక్కడ అవైలబుల్ ఉండాలి. సో మనం ఇక్కడ 2 hours ట్రైనింగ్ తర్వాత డెడికేటెడ్ మెంటోర్ని ఫుల్ డే, ఆల్ ద డే వాళ్ళతో పాటు క్లాస్ రూమ్లో ఇచ్చేస్తాం. సో దట్ ఏంటి, ఇప్పుడు మెంటోర్ క్లాస్ రూమ్లో ఏదైతే 2 hours సెషన్ జరిగిందో ఆ సెషన్ ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్ ఇంకా రివిజన్ చేపిస్తారు. లేదా స్టూడెంట్ ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ ఇంకా రివిజన్ చేసుకోవచ్చు. ఇది చేస్తున్న టైంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా డౌట్స్ వస్తాయి. సో ఈ డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేయడం వల్ల రేపు పొద్దున ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి స్టూడెంట్, ఇక్కడ డౌట్ క్లారిఫై అయిపోయింది, మన మెంటోర్ చాలా ఈజీగా డౌట్ క్లారిఫై చేస్తారు. సో అలాంటి మల్టిపుల్ టైమ్స్లో జరగడం వల్ల రేపు పొద్దున ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్కి ఏది కూడా దే విల్ నాట్ బి ఫంబుల్, అంటే ఆగిపోరు అనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్. అండ్ ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే జాబ్ వచ్చేస్తుందా? నో, ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ వల్ల జాబ్ రాదు. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఇట్ ప్లేస్ అ మేజర్ కీ రోల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి, డెడికేటెడ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాం. సో లైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఈ లైవ్ ప్రాజెక్ట్సే ఇంటర్వ్యూస్లో షోకేస్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగేది కూడా, ఇంటర్వ్యూ అనగానే స్టూడెంట్స్ అందరు భయపడిపోతారు. సో బట్ ఇంటర్వ్యూలో రిక్రూటర్ నీకు ఏం క్వశ్చన్స్ అడుగుతాడు, నువ్వు రెజ్యూమేలో, నీ లింక్డ్ఇన్లో, గిట్హబ్లో నువ్వు ఏదైతే షోకేస్ చేస్తావో దానిపైన ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో ఏంటి, ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కి వీళ్ళు ఎట్లా ఆన్సర్ చేయాలి? సో అది మళ్ళీ మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, మాక్ ఇంటర్వ్యూస్లో లెట్స్ సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఏంటి, వీళ్ళు డేటా సైంటిస్ట్గా, ఏఐ ఇంజనీర్గా వీళ్ళే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. లెట్స్ సే ఎంఎల్ ఇంజనీర్ కానీ, డీప్ లెర్నింగ్. సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఈ ప్యాటర్న్ వీళ్ళేది ఫాలో అవ్వాలి. అండ్ లెట్స్ సే ఓన్లీ ఇంటర్వ్యూ నాలెడ్జ్ ఉంటే జాబ్ వస్తుందా? రాదు. వీళ్ళకి యాప్టిట్యూడ్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఎట్లా క్రాక్ చేయాలి, ఆపరేషన్స్ రౌండ్ ఎట్లా క్లియర్ చేయాలి, జామ్. మెయిన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో జామ్ అని ఒక రౌండ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఈ జామ్ కండక్ట్ చేస్తారు. జామ్ అనగానే ప్రతి ఒక్క జాబ్ సీకర్ ఫియర్ అయిపోతుంది, దే హ్యావ్ సమ్ నర్వస్నెస్. సో జామ్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, జస్ట్ అక్కడ ఒక టాపిక్ పైన వీళ్ళు డిస్కస్ చేయాలి. సో అది కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు లెట్స్ సే స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంటర్వ్యూ నాలెడ్జ్ ఉంది, బట్ వీళ్ళ రెజ్యూమేని వీళ్ళు ప్రొఫెషనల్గా డేటా సైంటిస్ట్గా ఆర్ ఏఐ ఇంజనీర్గా అప్డేట్ చేసుకోలేకపోతే ఒక హెచ్ఆర్ వీళ్ళ రెజ్యూమే చూసి కాలేజ్ అయ్యేది అసలు. సో ఆ రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్, మళ్ళీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్, గిట్హబ్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్, ఇదంతా ట్రైన్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ జాబ్ రెడీ ట్రైనింగ్ ఇంకా అవ్వలేదండి, జస్ట్ 90% ఆఫ్ ద జాబ్ రెడీ ట్రైనింగ్ మాత్రమే. మేజర్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇక్కడ ఇన్నోమాటిక్స్లో నాట్ ఓన్లీ ఇన్ జేఎన్టీ ఆర్ దిల్సుఖ్ నగర్, ఇన్నోమాటిక్స్లో మేము ఇచ్చేది అలాంగ్ విత్ ద సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇస్తాం. వెరాజ్ సర్టిఫైడ్ ట్రైనర్స్తో లెట్స్ సే కమ్యూనికేషన్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏం టీచ్ చేస్తాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఈమెయిల్ ఎథిక్వేట్స్, ఇంటర్వ్యూ ఎథిక్వేట్స్. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ కమ్యూనికేషన్ క్లాసెస్. ఇంకోటి అందరికీ సేమ్ నాలెడ్జ్ ఉండదు, కొందరు కొంచెం పూర్ ఉంటారు. అవునండి, అలాంటి వాళ్ళని ఏం చేస్తారు మరి? పూర్ ఉన్న క్యాండిడేట్ అయినా సరే, క్లెవర్ ఉన్న క్యాండిడేట్ అయినా సరే, ఫస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ లో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు లెట్స్ సే మీరు అన్నట్టుగా క్లెవర్ గా ఉన్న స్టూడెంట్స్, మనం ఇప్పుడు ప్లేస్మెంట్స్ మాట్లాడుకున్నట్లయితే ఇన్నోమాటిక్స్ లో 4th month ఆఫ్ ద ట్రైనింగ్ నుంచే ట్రైనింగ్ తో పాటు వీళ్ళకి అఫీషియల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అంటే కంపెనీస్ తో టై అప్ అయిందా?
ఇన్నోమాటిక్స్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇన్నోమాటిక్స్ కి ఓవరాల్ 500 ప్లస్ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి. సో ఈ 500 ప్లస్ ప్లేస్మెంట్ ఈజీగా ఇప్పించగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ 500 ప్లస్ కంపెనీస్ తో ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ ఏదో 1000 మంది ఒకేసారి ఒక కంపెనీకి వెళ్ళి అటెండ్ అవ్వడం అది మాకు నచ్చదు. ఇన్ఫాక్ట్ మేము ఇన్నోమాటిక్స్ నుంచి అది ఎంకరేజ్ కూడా చేయాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు 500 ప్లస్ కంపెనీస్ మనతో టైఅప్ ఉన్నాయి. కంపెనీ మేనేజ్మెంట్ని మనం ఇక్కడికి పిలిచి మన క్యాంపస్కి పిలిచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ మన స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు గుడ్ గ్రాస్పింగ్ పవర్ ఉన్న స్టూడెంట్ ఉంటే లెట్స్ సే ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో జాబ్ క్రాక్ చేస్తాడు, హిల్ గో అండ్ స్టార్ట్ వర్కింగ్. బట్ లెట్స్ సే ఇంకా కొందరు స్టూడెంట్స్ ఉంటారు చాలా నర్వస్నెస్తో యాంపుల్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్తో ఇక్కడికి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే మా ట్రైనర్స్ ముందు మెంటర్స్ ముందు ప్రాపర్గానే పర్ఫార్మెన్స్ వస్తారు. బట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఈ నర్వస్నెస్తో దిల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్. అప్పుడప్పుడు మా మెంటర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, స్టూడెంట్ ఈ వాజ్ వెరీ గుడ్ ఇన్ అవర్ క్యాంపస్, ఐ డోంట్ నో వాట్ ఆల్ ద మిస్టేక్ దట్ హీ మేడ్ అని. సో ఇలాంటి ఈ స్టూడెంట్స్తో మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేస్తాము అంటే లెట్స్ సే ఆ స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాడు ఇంటర్వ్యూ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా జనరిక్ వేలో చూస్తే ఒక క్యాండిడేట్ ఒక జాబ్ సీకర్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ అటెండ్ అయినప్పుడు ఇఫ్ హీ గాట్ రిజెక్టెడ్ ఏ హెచ్ఆర్ కూడా ఏ పర్సన్ కూడా వై హీ గాట్ రిజెక్టెడ్ అని ఎవరికి చెప్పరు. ఒకవేళ చెప్తే దే కెన్ అప్స్కిల్ దెమ్ సెల్ఫ్ ఆన్ దాట్ పర్టికులర్ టాపిక్. సో ఇక్కడ ఇన్నోమాటిక్స్లో ఏంటి మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. మన స్టూడెంట్ ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ ఆ కంపెనీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని స్టూడెంట్ని మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారో మిస్టేక్స్ పైన ఇక్కడ ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఆపర్చునిటీ ఇస్తాం. సో ఇట్లా ఏంటి ఇట్లా డైలీ వీక్లీ అసైన్మెంట్స్ జాబ్ ఫిట్మెంట్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ 4th month నుంచి వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు 6 months 8 months 4 months అనేది ఏది లేదు. స్టూడెంట్ ప్రాపర్ స్టూడెంట్ అయితే 4 months లో అయినా రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒకవేళ లెట్స్ సే జాబ్ క్రాక్ చేయలేని స్టూడెంట్ ఇప్పుడు 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ సపోర్ట్ ఆ ఆపర్చునిటీ అనేది ఒక ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. అండ్ మేము ఇన్నోమాటిక్స్లో వీ డూ దాట్. ఏంటి లెట్స్ సే ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్వ్యూ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ట్రైన్ చేసి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఆపర్చునిటీ ఇస్తాం. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లే వాళ్ళకు జాబ్ వచ్చే వరకు మీరు ట్రైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇదే కౌన్సిలింగ్ రూమ్ అండి. ఓకే, సో అంటే ఏం చేస్తారు? కౌన్సిలింగ్ రూమ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ రూమ్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద రూమ్ వేర్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ గైడెన్స్ దొరికే రూమ్. ఇప్పుడు లెట్స్ సే స్టూడెంట్స్ బీటెక్ బీకామ్ స్టూడెంట్స్కి అందరికీ ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితేనే ఐటీ జాబ్ క్రాక్ చేస్తాను. ఎంటెక్స్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు బీకామ్ బీఎస్సీ మల్టిపుల్ ఏ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఆ స్టూడెంట్స్ వచ్చి ఈ రూమ్లో కూర్చొని ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఇన్నోమాటిక్స్లో జాయిన్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇన్నోమాటిక్స్కి రాగానే వాళ్ళతో మాట్లాడడానికి మీరు కౌన్సిలింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి అసలు వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది అన్ని కనుక్కొని వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ కోర్స్ మీరు రిఫర్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి కన్సిడర్ చేయడమే కౌన్సిలింగ్ రూమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లైవ్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. సో ఈ కౌన్సిలింగ్ ఏంటి అంటే ఈ రూమ్లో వీళ్ళకున్న ప్రతి ఒక్క క్వశ్చన్స్కి డౌట్స్కి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ అయినా సరే మేము ప్లేస్మెంట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తాము, వీళ్ళకి ఏ స్కిల్ సెట్ కావాలి, జాబ్ రావాలి అంటే వీళ్ళకి ఏమేమి ట్రైన్ చేస్తాం, అండ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తాం ఇన్నోమాటిక్స్లో అదే చేస్తామని అందరికి ఒక థాట్ ఉంటుంది. బట్ ఇన్నోమాటిక్స్లో మనం ఎగ్జాక్ట్గా జాబ్ వచ్చేది ఏం చేస్తాం, జాబ్ రావడానికి కావాల్సిన స్కిల్ సెట్ ప్రతి ఒక్కటి ఈ రూమ్లో మనం గైడ్ చేసిన తర్వాతనే స్టూడెంట్ వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటాడు. సో ఈ చైర్లో కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఇప్పటి వరకు డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, ఓకే, ఎస్క్యూఎల్ డెవలపర్, పవర్ బిఐ డెవలపర్, జెన్ఏఐ డెవలపర్, సో ఇలాంటి డెసిగ్నేషన్స్తో చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్స్తో ఇక్కడ కూర్చొని ఆన్సర్స్ తెలుసుకొని క్లాస్ రూమ్ లో జాయిన్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతో మంది. ఒక నాన్ ఐటీ స్టూడెంట్ తో మాట్లాడాను, తనైతే ఎంత హ్యాపీగా ఉందో అసలు తను నేను చేయగలనా లేదా అన్న ఒక డౌట్ తో వచ్చింది. ఇక్కడికి వచ్చాక చాలా కాన్ఫిడెంట్ పెరిగింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబోతున్నా అన్న కాన్ఫిడెంట్ తనలో కనిపిస్తుంది. ఎలాంటి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి? మనం ఇక్కడ డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డేటా అనలిస్ట్, సో ఆల్ ఏఐ రిలేటెడ్ లైక్ ఎంఎల్ డెవలపర్, ఏఐ రిలేటెడ్ కంప్లీట్ జెన్ఏఐ, ఏజెంటిక్ ఏఐ, సో ఇదంతా మనం డెడికేటెడ్ గా ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే డేటా సైన్స్ ఏఐ కోర్సు ఎక్కువగా నేర్చుకుంటున్నారని, ఎందుకు అలా? ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ ఎక్కువ బూమింగ్ లో ఉందండి. ఇప్పుడు అందరూ ఒక లెట్స్ సే 2022 2021లో అందరికి ఏంటంటే ఏఐ ఇస్ ఫ్యూచర్ అని 2020 2021లో అనుకున్నాం. బట్ ఏఐ ఇస్ నాట్ ఫ్యూచర్ ఎనీమోర్, ఏఐ ఇస్ ప్రెసెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏఐలోనే ఉన్నాం. సో ఏఐకి చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి.
అండ్ లెట్స్ సే ఆల్రెడీ ఐటీలో ఉన్న వాళ్ళు కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు వినే ఉంటారు లే ఆఫ్ లో జాబ్ పోయింది అని చెప్పి. ఎందుకు పోయింది? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఏఐ పైన ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఒక ఫ్రెషర్ గా జాబ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏఐ పైన స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ క్రాక్ చేస్తారు. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు ఏఐ పైన అప్ స్కిల్ అవుతేనే వాళ్ళకి జాబ్ వస్తుంది. అంటే జాబ్ సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ లో దే విల్ బీ సెక్యూర్డ్. సో ఏఐలో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అండి. ఇప్పుడు లెట్స్ సే మనం ఎవ్రీడే యూసేజ్లో కూడా యూట్యూబ్ చూస్తుంటాము, ఇంకేదో ఇప్పుడు మనకు సజెషన్స్ వస్తుంటాయి యూట్యూబ్లో. లెట్స్ సే ఇప్పుడు నేను మీతో సమ్ ర్యాండమ్ ఏదో డిస్కస్ చేశాను, సమ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశాను, ఆస్ట్రోనమీ గురించి డిస్కస్ చేశాను. తర్వాత నాకు వచ్చే సజెషన్స్లో ఈ ఆస్ట్రోనమీ సజెషన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకు? బికాజ్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం, ఏఐ అనేది ఏం చేస్తుంది, ప్రెడిక్ట్ చేస్తుంది వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ అబౌట్ దిస్ టాపిక్ అని. సో అది నాకు సజెషన్స్లో వస్తూ ఉంటాయి. సో ఈ డైలీ యూసేజ్లోనే ఇంత ఏఐ ఉంటాయి యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో. ఇంకా మనం ఎవ్రీడే డీల్ చేసే ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ కోర్ ఐటీలో అండ్ నాన్ ఐటీలో కూడా ఏఐ ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు లెట్స్ సే మనం కార్స్లో చూస్తున్నాం అడాస్ ఫీచర్ అని. సో ఈ అడాస్ ఎట్లా వర్క్ అవుతుంది? బికాస్ ఆఫ్ కంప్యూటర్ విజన్, ఏఐ ఆల్గోరిథం. ఓకే, అండ్ లెట్స్ సే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చాట్ జీపీటీ, ఎల్ఎల్ఎం ఉంది. ఎల్ఎల్ఎం ఎట్లా డెవలప్ చేస్తాం? జెన్ఏఐలో మనం ఆ ఎల్ఎల్ఎం ఎట్లా డెవలప్ చేయాలనేది కంప్లీట్గా నేర్చుకుంటాం. సో అది ఇక్కడ మనం స్టూడెంట్స్కి టీచ్ చేస్తాం. ఒక చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎం, లామా ఉంది. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎల్ఎల్ఎం. సో ఇవి ఎట్లా టీచ్ చేస్తాం? కోపైలట్, ర్యాక్, ఇదంతా మనం డెడికేటెడ్గా స్టూడెంట్స్కి వన్ ఆన్ వన్ ట్రైనింగ్, వన్ ఆన్ వన్ మెంటరింగ్ సెషన్స్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వి ప్రొవైడ్ దట్. ఇక్కడ ట్రైనింగ్ అయ్యాక వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే ఎలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినా చేయగలిగే స్కిల్స్ వాళ్ళలో ఉంటాయా ఇన్నోమాటిక్స్ లో ట్రైనింగ్ అవుతే? ఎస్ అండి, నేను ఇంతకు ముందు కూడా మనం డిస్కషన్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే ఈ డెడికేటెడ్ ప్రాక్టీస్ సెషన్ వల్ల ఏదైనా సరే స్టూడెంట్స్ అది ఓవర్కమ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళకి మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. అంటే జాయిన్ అయ్యే టైంలో నేను జాయిన్ అవ్వచ్చా, నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నేను ఏఐ నేర్చుకోగలుగుతానా, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఒక ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ మెంటర్ ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ బీ పాసిబుల్. ఓకే, సో అట్లా మనం ఇక్కడ ఏంటి ఫస్ట్ స్కిల్డ్ ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇస్తాం. డెడికేటెడ్ ప్రాక్టీస్ సెషన్స్ ఎవ్రీ మండే టు ఫ్రైడే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, ఎవ్రీ సాటర్డే ఫుల్ డే ప్రాక్టీస్ సెషన్స్. అండ్ ఇది కాకుండా ఏంటి మళ్ళీ వన్ ఆన్ వన్. ఇప్పుడు కొంత స్టూడెంట్స్ ఏంటంటే అందరిలో కూర్చున్నప్పుడు అడగడానికి కొద్దిగా మోమట పడతారు. సో అలాంటి ఇప్పుడు మన కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తుంటారు. లెట్స్ సే 2017, 18 ఈ పాస్ అవుట్స్ వాళ్ళు కూడా వచ్చి జాబ్స్ కోర్స్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఆ వన్ ఆన్ వన్ మెంటరింగ్ సెషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ ఏఐ అనేది వీళ్ళకి అసలు జీరో నాలెడ్జ్, కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉండి నేర్చుకొని జాబ్ క్రాక్ చేయాలనే ఇంటెన్షన్తో మన దగ్గరకు వస్తారు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రాపర్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఎట్లా ట్రైన్ చేస్తే వాళ్ళు ఎట్లా స్కిల్ నేర్చుకుంటారు అనేది ప్రాపర్ అనాలిసిస్తో మన ట్రైనర్స్ అయినా మెంటర్స్ అయినా ఇండివిజువల్ స్టూడెంట్స్కి ఎట్లా గైడ్ చేస్తే ఎట్లా వాళ్ళకి అర్థమవుతుంది అది అర్థం చేసుకొని మనం ట్రైనింగ్ ఇస్తాం. సో దీనివల్ల ఇది పాసిబుల్ అండి. ఓకే, సో మెంటరింగ్ సెషన్ లైవ్ లో మనం చూస్తామండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు సాయి కిరణ్ గారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దిస్ ఇస్ కంప్లీట్లీ అ లైవ్ మెంటరింగ్ సెషన్. సో క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని విత్ అ మెంటర్, ఓకే, వీళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా విన్న క్లాసెస్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఎలాంటి డౌట్స్ ఉన్నా డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. సో ఇది డెడికేటెడ్గా ఫుల్ డే. నేను 9 to 6 అని చెప్పాను. 9 to 6లో ఒక 2 hours ట్రైనింగ్ తర్వాత లేటర్ ఇక్కడ మనం ఇక్కడ లైవ్ మెంటరింగ్లో సో వీళ్ళు విన్న క్లాసెస్ని ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ రివిజన్ చేసుకున్న టైంలో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెంటర్ ఇక్కడే అవైలబుల్గా ఉంటారు ఏ క్లాస్ రూమ్లో. సో వాళ్ళ డౌట్స్ అన్ని ఇక్కడ డెడికేటెడ్గా వీళ్ళు క్లారిఫై చేసుకుంటారు. అంత టైం సరిపోతుందా? ఇన్ని ఉన్నాయి, టైం సరిపోతుందా అంటే టైం ఇవ్వాలండి. ఓకే, సో వాళ్ళు టైం ఇవ్వాలి, మేము టైం ఇవ్వాలి. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా క్లాస్ రూమ్లో 9 to 6 ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, సో దీంట్లో ఏంటి 2 hours ట్రైనింగ్ తర్వాత మిగతా ఆ సెషన్ మొత్తం, ఆ టైం మొత్తం డెడికేటెడ్గా వీళ్ళు ప్రాక్టీస్కి టైం ఇవ్వాల్సిందే. సో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం మెంటరింగ్ సెషన్ ప్రాక్టీస్లో స్టూడెంట్ని కూర్చోబెడతాం. అండ్ ఏదో క్లాస్ రూమ్లో స్టూడెంట్ని కూర్చోబెట్టామా, ప్రాక్టీస్ చేసుకున్నారా, వాళ్ళకి వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేశారా, అలా ఉంటుందండి. సో వీ హ్యావ్ అ లైవ్ మెంటర్ హియర్. మెంటర్ ఇక్కడే క్లాస్ రూమ్లో ఉంటారు, స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు విన్న క్లాసెస్ని ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ ఇంకా రివిజన్ చేస్తారు. డౌట్స్ వస్తాయి, సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి మెంటర్ ఇక్కడే ఉంటారు. సో ఇట్లా ఎవ్రీ డే ఈ విధంగా ప్రాపర్ ప్రాక్టీస్ చేయడం వల్లనే ఆ హ్యాండ్స్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ డెలివరీ చేయగలుగుతాం. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు గల్లికో ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పొచ్చు, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పించేది. సో దీనికి ఇన్నోమాటిక్స్ కి మిగతా వాటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మేజర్ కీ పాయింట్ ఇదే అండి. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఏం చేయాలి, ఒక స్టూడెంట్ కి జాబ్ క్రాక్ చేయాలి అంటే ప్రాపర్ ప్రాక్టీస్. మనం వినే ఉంటాం ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి. సో ఆ ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటేనే, అంటే ఎవ్రీ డే ఇప్పుడు లెట్స్ సే నేను డే ఫస్ట్ రోజు పైథాన్ ఒక టాపిక్ టీచ్ చేస్తాను.
సో అది ఒక 45 days తర్వాత, నార్మల్గా 45 to 50 days తర్వాత ఆ పైథాన్ ఫస్ట్ డే కాన్సెప్ట్ చెప్పమంటే స్టూడెంట్ అనిపిస్తుంది క్లాస్లో విన్నప్పుడు, ఏంటి ఇది కాన్సెప్ట్ ఈజీ అనిపిస్తుంది. బట్ ఆ 40 days తర్వాత కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయమంటే ఈజీ అనిపించిన కాన్సెప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎందుకు? బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ డెడికేటెడ్గా ఎవ్రీ డే మనం ఇస్తాం విత్ లైవ్ మెంటర్. ఎవ్రీ సాటర్డే ఫుల్ డే సేమ్ ఇదే విధంగా లైవ్ మెంటరింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళ ప్రాపర్ రియల్ టైమ్ టెక్నాలజీని హ్యాండ్స్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో బై వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోగలుగుతారు. ఇన్నోమేటిక్స్ స్టార్ట్ చేసి దాదాపు 10 years కావస్తుంది కదా. ఈ 10 years లో ఎన్ని వందల మందిని ప్లేస్మెంట్ చేసి ఉంటారు? ఓవరాల్గా ఇప్పుడు మనం ఇన్నోమాటిక్ స్టార్ట్ చేసి మీరు చెప్పినట్టుగా 2017లో స్టార్ట్ చేస్తాం ఇక్కడ జేఎన్టీయూలో. సో జేఎన్టీయూ మెట్రో పక్కనే ఉంటుంది అక్కడ కూడా. ఇక్కడ ఇప్పుడు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఫిజిబిలిటీగా ఉండాలని ఎగ్జాక్ట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో పక్కనే మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం దిల్సుఖ్ నగర్ అంటే. ఓకేనా? సో ఎక్కడైనా సరే ఇన్నోమాటిక్స్లో ఓవరాల్గా ఇప్పుడు 2017 నుంచి ఇవాళ వరకు ఇంత లాంగ్ జర్నీలో విత్ 10,000+ కెరియర్ ట్రాన్సిషన్, 10,000+ ట్రాన్సిషన్స్, మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా ఎట్లా సక్సెస్ అయింది అంటే బికాస్ మనకున్న కీ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ట్రైనింగ్ విత్ స్కిల్డ్ ట్రైనర్స్ విత్ డెడికేటెడ్ మెంటరింగ్ సెషన్ అండ్ జాబ్ రెడీ ట్రైనింగ్ అని చెప్పేసి ఎన్రోల్మెంట్ టైంలో ఏదో కబుర్లు చెప్పేసి తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏమి ఇవ్వకుండా చేతులు ఎత్తేసే రకం ఇన్నోమాటిక్స్ కాదు. ఐ మీన్ జస్ట్ నార్మల్ టర్మినాలజీలో చెప్తున్నాను, మన వ్యూవర్స్కి అర్థమవుతుంది అని చెప్పి. సో వాట్ వీ కాల్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ డెలివరీ చేయడం వల్ల ఏ స్టూడెంట్కి కూడా జాబ్ రాదండి. బికాస్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయినప్పుడు అక్కడ గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి రెక్రూటర్ దగ్గర నుంచి. అప్పుడు ఈ జాబ్ సీకర్ దెల్ బి బ్లాంక్, ఇంకా ఏం మాట్లాడలేకపోతారు. ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు అదర్ సైడ్ ఆఫ్ ద సబ్జెక్ట్ కూడా, లెట్స్ సే ఇంటర్వ్యూ నాలెడ్జ్ ఉండాలి, యాప్టిట్యూడ్ రౌండ్స్ అని ఉంటాయి, ఈ రౌండ్ ఎట్లా క్లియర్ చేయాలి, జస్ట్ ఒక చిన్న చిన్న టాక్టిక్స్ ఉంటాయండి ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలని. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోడికి ఈ టాక్టిక్స్ వచ్చాయి అనుకోండి, లెట్స్ సే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎట్లా క్లియర్ చేయాలి, జామ్ సెషన్ ఎట్లా క్లియర్ చేయాలి, ఆపరేషన్స్, ఓకే, అండ్ వాట్ వి కాల్ వీళ్ళ రెజ్యూమేని వీళ్ళు ప్రొఫెషనల్గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా మనం డెడికేటెడ్గా ట్రైన్ చేసి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మళ్ళీ కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. బికాస్ వెన్ వీ సే జాబ్ రెడీ ట్రైనింగ్, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో అట్లా మనం సర్టిఫైడ్ ట్రైనర్స్తో సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేసి కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫర్ అన్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్. అందరు కమ్యూనికేషన్ అనగానే ఏదో ఇంగ్లీష్ వచ్చేయాలి అనుకుంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంగ్లీష్. ఓకే, అక్కడ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఈమెయిల్ ఎథిక్వేట్స్, ఇంటర్వ్యూ ఎథిక్వేట్స్. సో దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అది కమ్యూనికేషన్లో మనం సపరేట్గా కండక్ట్ చేసి ట్రైన్ చేస్తాం. సో దట్స్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ జాబ్ రెడీ ట్రైనింగ్. అది ఇన్నోమాటిక్స్లో ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇన్ని ప్లేస్మెంట్స్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం, ఎస్పెషల్లీ ఇన్ డేటా సైన్స్, ఏఐ రోల్స్లో. సో ఇన్నోమాటిక్స్ దిల్సుఖ్ నగర్లోని ఇన్నోమాటిక్స్కి వచ్చాను, క్లాస్ రూమ్స్ చూశాను, ల్యాబ్ చూశాను, కౌన్సిలింగ్ రూమ్ చూశాను, అన్నీ బాగా నచ్చాయి. ఖచ్చితంగా అంటే ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలి, ప్రతి ఒక్కటి A to Z నేర్పిస్తున్నారు. 99% ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తున్నారు. సో వాళ్ళ పిల్లల్ని ఇన్నోమాటిక్స్లో జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ ఆల్రెడీ వీళ్ళు బీటెక్ అని, డిగ్రీ అని, లేదు ఇప్పుడు లెట్స్ సే ఇంటర్ అయిపోగానే డిగ్రీ చేయాలా, బీటెక్ చేయాలా, మల్టిపుల్ డైలమాస్లో ఉండే రిలేటివ్స్ తెలిసిన వాళ్ళతో కనుక్కొని ఆల్రెడీ డిగ్రీకి బీటెక్స్కి ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు. ఐ మీన్ వేస్ట్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో మళ్ళీ ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి. ఎందుకంటే మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే ప్రాపర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ డెలివరీ చేసినప్పటికీ డిగ్రీ కాలేజెస్లో, బీటెక్ కాలేజెస్లో, బట్ స్టిల్ వీళ్ళు జాబ్ క్రాక్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ డిగ్రీ అంత కష్టపడి నేర్చుకుంది ఎందుకు? జాబ్ క్రాక్ చేయడానికి. సో ఇక్కడ మాలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో మేమేం చేయాలి? రియల్ టైమ్ టెక్నాలజీ అంటే వీళ్ళు రేపు పొద్దున జాబ్లో వెళ్ళిన తర్వాత ఏమైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అది మనం ఇక్కడ నేర్పిస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం ప్రాపర్ రియల్ టైమ్ టెక్నాలజీని ఆల్రెడీ ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటేనే ఇంకా అది కదండి. వీళ్ళు ప్రాజెక్ట్స్ పైన ఏం వర్క్ చేస్తారు, ఓకే, కార్పొరేట్ సెక్టర్ ఎట్లా ఉంటుంది, ఈ ఎథిక్వేట్స్ ఎట్లా ఉంటాయి, సో అదంతా ప్రాపర్గా మనం ఇక్కడ ట్రైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు పేరెంట్స్కి చెప్పొచ్చేది ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్సిడర్ చేసే టైంలో ఎవ్రీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ money in their students or kids career. బట్ ఇక్కడ ఏంటి అంటే చూసింగ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకునే దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ మిస్టేక్, రిలేటివ్స్ అంటారు, తెలిసిన వాళ్ళు అంటారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళైనా సజెస్ట్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే లెట్స్ సే ఇప్పుడు ఒక స్టూడెంట్ని రెఫర్ చేశారు, ఐ మీన్ ఒక ఇన్స్టిట్యూట్ని రెఫర్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ పొరపాటు నా స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాలేదా,
రేపు పొద్దున వీరు ఎవరైతే రెఫర్ చేస్తాడో వాళ్ళ రిలేటివ్ ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు ఏమనుకోరేమో కానీ పక్కకి వెళ్ళి అనుకుంటారు, అరే వీరు చెప్పినందుకే నేను ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను, డబ్బులు వేస్ట్ అయ్యాయి. Okay. సో చూసింగ్ రైట్ ప్లాట్ఫామ్ అది స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, డబ్బులు ఇన్వెస్ట్ చేసే పేరెంట్స్ పైన ఉంటుంది. సో 100 క్వశ్చన్లు ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఒకసారి ఇనోమాటిక్స్ కి విజిట్ చేయండి, విజిట్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడొచ్చుగా వాళ్ళు వచ్చి. ఎగ్జాక్ట్లీ మేము అదే చెప్తామండి. మేము క్లాస్ రూమ్ లో మీకు తీసుకెళ్తాం, మీకు నచ్చిన స్టూడెంట్ తో మాట్లాడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ తోనే కాకుండా మీరు మా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మన స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారు ప్రాపర్ గా మనం అక్కడ పోస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ ఇక్కడ చేసే ప్రాజెక్ట్స్ కానీ, యూస్ కేసెస్ కానీ, హ్యాకథాన్స్ కానీ వీళ్ళు లింక్డ్ఇన్ లో ఎవ్రీ డే పోస్ట్ చేస్తుంటారు. అక్కడ లింక్డ్ఇన్ లో చూసుకున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే జాబ్ రావడానికి రియాలిటీలో ఏం చేయాలి, ఇనోమాటిక్స్ ఏం చేస్తుంది, అక్కడ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న ఒక ఏం ఉంటే చాలు, అది ఐటీ కానీ నాన్ ఐటీ స్టూడెంట్స్ కానీ ఇనోమాటిక్స్ వెల్కమ్ చెప్తుంది. Yes, we always welcome for that. రైట్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Yes.